ఒకరు చేసిన దానిని ఏదో రకంగా దాన్ని క్రెడిట్ కొట్టేయాలి, లేకపోతే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలి. ఇలాంటి కుళ్ళు ప్రయత్నాలు, కుటిన ప్రయత్నాలు జనానికి తెలియవనుకోవడం భ్రమ. ఇవాళ సాక్షికి సంబంధించిన ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఆయన ఏదో కథనం రాసుకున్నాడు, బాగానే ఉంది, అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా రాయడం తప్పేం కాదు. కాకపోతే ఎంతసేపు ఎల్లో మీడియా అని ఆయన ఒక మీడియా మనిషి అయ్యుండి, జర్నలిస్ట్ అయ్యుండి, రాజకీయ నాయకులు అన్నారంటే ఎల్లో మీడియా అని అది అనుకోవచ్చు. ఆయన జర్నలిస్ట్ అయ్యుండి ఆంధ్రజ్యోతి వల్ల రాష్ట్రానికి నష్టమని, ఏంటది శాపం అని, ఇట్లాంటి పిచ్చి కోతలన్నీ కూసాడు దాంట్లో ఆ ఆర్టికల్లో. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఆయనకి, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా? జగన్మోహన్ రెడ్డి దాన్ని తలపెట్టాడా? శంకుస్థాపనలు పోలవరానికి ఎంతమంది శంకుస్థాపన చేశారు సీనియర్ జర్నలిస్ట్ గారు? నాకంటే మీ వయసు సుమారుగా డబుల్ కాకపోయినా 25 ఏళ్ళు పెద్దోడివి. పోలవరం ప్రాజెక్టుకి ఎంతమంది శంకుస్థాపనలు చేశారు చెప్పండి. శంకుస్థాపనలు చేసిన ప్రతోడు దాని ఇదైపోడు. దాన్ని తలపెట్టిన వాడు, దాన్ని డిజైన్ చేసిన వాడు, దానికోసం అహరహం శ్రమించిన వాడు, దాన్ని పూర్తి చేయడానికి శ్రమించిన వాడు కారణ జన్ములంటే. కొంతమంది అకారణ జన్ములు ఉంటారు. ఆ అకారణ జన్ములు ఎందుకు ఏంటో తెలీదు. వాళ్ళ వల్ల సినిమాలో ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం అన్నట్టుగా ఏమీ ఉండదు, చెడగొట్టడం తప్ప. డిస్ట్రక్టర్స్, నాట్ కన్స్ట్రక్టర్స్. అలాంటి వాళ్ళు పక్కన చేరి మీరు దరిద్రపు గొట్టు రాతలు అంత దిగజారాల్సిన అవసరం లేదు. కొద్ది గొప్ప ఉంటాయి. మీడియా అనేది కొంచెం అటు ఇటుగా ఉంది ప్రపంచవ్యాప్తంగా, అదొక ఫినామినా అయిపోయింది. ఇప్పుడు మీడియా ఏదో ఒక స్టాండ్స్లో వెళ్తున్నాయి. అది భావజాలాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ మరీ పూర్తిగా అంత దిగజారాల్సిన అవసరం లేదు. ఈ వయసులో ఇప్పటికే పండిపోయి ఉన్నావు, జైలుకి వెళ్ళి వచ్చావు, వద్దు, మార్చుకోండి. ఇంతకంటే మీ గురించి మాట్లాడడం గౌరవం కొద్దిగా ఉంది, ఎక్కడో ఏదో మూల వదిలేద్దాం దాన్ని, మిమ్మల్ని వదిలేస్తాను. కానీ కాకపోతే విశాఖపట్నానికి అత్యంత తలమానికలు లాంటివి కొన్ని ఉన్నాయి. నేవల్ బేస్ ఎవరు కనిపెట్టారు, ఎవరు శంకుస్థాపన చేశారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆశ్చర్యపోకండి, త్వరలో అది నిజంగా అవుతుంది. ఏదో ఒక రోజు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ గ్యాంగ్స్ ఉంటాయి కదా, కొన్ని గ్యాంగ్స్ అలాగేస్తారు. మా జగన్ అన్నే శంకుస్థాపన చేశాడు నేవల్ బేస్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న విశాఖ పోర్ట్ కానీ, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా జగన్ అన్నే శంకుస్థాపన చేశాడని కూడా వేస్తారు త్వరలో. అదే పెద్ద ఎంతో దూరంలో లేదు, ఎందుకంటే ఇప్పటికి పరాకాష్ఠకు చేరింది. వాళ్ళ ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది. అది మరి జగన్కి మంచి చేద్దామని చేస్తున్నారా లేకపోతే చెడు చేద్దామని చేస్తున్నారో తెలియదు, కానీ సైకో ఫ్యాన్స్ లాగా తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని గమనిస్తున్నాడా లేదా ఆయన కూడా ఆ భ్రమంలోనే బతికేస్తున్నాడా? హ్యాపీగా ఉందా? ఆహా, నేను పలానా స్టీల్ ప్లాంట్ నేనే శంకుస్థాపన చేశానని మా వాళ్ళు అన్నారు కాబట్టి నిజమేనేమో అని కలలో ఊహించుకుంటున్నాడా? ఇదేం సైకో ఫ్యాన్స్? చివరికి ఇది ఏ స్థాయికి వెళ్తారంటే సముద్రం కూడా, ఎక్కడో ఉన్న సముద్రాన్ని తవ్వి తీసుకొచ్చాడు ఇక్కడ దాకా కూడా వేస్తారు రేపు పొద్దున. ఆర్కే బీచ్ను కూడా యాక్చువల్గా జగన్ అనే దాన్ని కనిపెట్టాడు, కాకపోతే ఎవడో వచ్చి పేరు పెట్టుకున్నాడు, ఆర్కే బీచ్ అని పేరు పెట్టుకున్నారని కూడా వేస్తారు. ఎందుకు ఇదంతా ఇంత ఎకసెక్కాలు ఆడాల్సి వస్తుందంటే వాళ్ళ మీద భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ భోగాపురం అనే ఎయిర్పోర్ట్ అనే దాన్ని మా జగనన్న శంకుస్థాపన చేస్తే ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తూ
చంద్రబాబు దాన్ని క్రెడిట్ కొట్టేస్తున్నాడు అనేది ఇప్పుడు వాళ్ళ పెడబొబ్బలు, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ సైకో ఫ్యాన్స్, వీళ్ళ పెడబొబ్బలు. నేను అందుకనే ముందే చెప్పాను, శంకుస్థాపనలు ఎన్నిసార్లైనా చేశారు. చాలా వాడికి కియాకి శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? శ్రీ సిటీలో చాలా ప్లాంట్స్కి శంకుస్థాపన చేశాడు, గుర్తుందా? అది జగన్మోహన్ రెడ్డి కాదు, చెప్పా కదా, పోలవరం ఎప్పుడో అంజయ్య గారు ప్రారంభించిన దగ్గర నుంచి చాలామంది శంకుస్థాపనలు చేశారు. ఆల్మోస్ట్ ప్రతి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశాడు అక్కడ. కాబట్టి శంకుస్థాపన అనేది కాదు, తలపెట్టింది ఎవరు అనేది. భోగాపురం అనే దాన్ని 2015 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ చూసి ఇది ఓకే అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలి అని తలపెట్టింది 2015 ఫిబ్రవరిలో. 2014 జూన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన సుమారుగా 7-8 నెలలు, ఫిబ్రవరి అంటే 10 నెలలు వేసుకోవచ్చు, అంతేలేదు, 8-9 నెలలకి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి, వైజాగ్ అనేది భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కాబోతోంది, సౌత్లోనే ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కాబోతోంది, కాబట్టి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమని ఫిబ్రవరి 2015లోనే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి భూములు సర్వే చేసి ఎన్ని ఎకరాలు అవసరం అవుతుంది, ఎంత భూమి అవసరం అవుతుంది, వీలైనంత వరకు కొంత ఎక్కువ భూమిని ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే విస్తరణకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అది. అప్పుడున్న కొంతమంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కూడా ఏంటో తెలియదులే, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనే దానికి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. శంషాబాద్లో ఎయిర్పోర్టు తలపెట్టినప్పుడు 5,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు సేకరిస్తుంటే, ఏంటి 5,000 ఎకరాలా, ఏం చేస్తారు అని నోరెళ్ళబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 5,000 ఎకరాలు అక్కడ ల్యాండ్ దొరకచేస్తున్నారు. సో భోగాపురం దగ్గర ఎలాగైతే అమరావతిలో భూ సమీకరణ చేశారో అలాగ చేసి రైతులకు కూడా ఆ ఫలాలు అందేలాగా చేద్దామని 16,000 ఎకరాలు సుమారుగా తలపెట్టిన ప్రభుత్వం అది. అప్పుడు ఈ కుక్కమూతి పిందులు ఎంతగా అడ్డుపడాలో అంతగా అడ్డుపడే ప్రయత్నం చేశాయి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి, రైతులతో ధర్నాలు చేయించే ప్రయత్నం చేశాయి, ఉద్యమాలు చేయించాయి, కోర్టులో కేసులు వేయించాయి. ఈ కుక్కమూతి పిందులు ఇప్పుడు ఊదర కొట్టేసుకుంటున్నారు. అంత చేసి అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదని ఊరు వాడ తిరిగి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ భోగాపురం ఎందుకు, చంద్రబాబు నాయుడు కమిషన్ల కోసమో లేకపోతే అక్రమ సంపాదన కోసమో ఇక్కడ చేస్తున్నాడని చెప్పి మాట్లాడి కోర్టులో కేసులు వేయించి ముఖ్యమంత్రి అయిన తర్వాత 19లో ముఖ్యమంత్రి అయ్యి 23 దాకా ఏ పని ముందుకు తేలకుండా అట్లా అప్పటి వరకు ఆయన పనులను ఆపేసి ఎక్కడికక్కడ 23లో తగుదురమ్మా అని వెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఆల్రెడీ అప్పటికే టెండర్ అయి ఉంది, అది ఆల్రెడీ అప్పటికే టెండర్ అయి ఉన్న వర్క్ అది. 2023 మే 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఏమంటే ఇక్కడ నేను ఒక మాట అడుగుతాను, 2023 మే 3వ తేదీన శంకుస్థాపన చేశాడు, 2024 ఏప్రిల్లో దిగిపోయాడు. అంటే సంవత్సరం లేదా సంవత్సరం అనుకుందాం పోయి. ఈ సంవత్సరంలో 6 నెలలే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 6 నెలలు ఆపద్ధర్మమే కదా, ఎలక్షన్లు వచ్చేసి ఇంకేం పని లేదు. ఈ 6 నెలల్లోనే ఆయన ఏమి ఓడబడిచాడండి ఎయిర్పోర్ట్ కోసం అనుకుందాం. ఏమైనా జరుగుంటే ఈ ఏడాదిన్నరలోనేగా జరగాలి. అంటే ఈ ఏడాదిన్నరలో కూడా అయిపోద్దా భూ సమీకరణ, లేకపోతే మిగతా యాక్టివిటీస్ అన్ని పూర్తి చేసుకుంటుందా? అంటే 2015 నుంచి 2019 వరకు చాలా వరకు వర్క్ జరిగింది కాబట్టి, భూములు సేకరించి పెట్టుకున్నారు కాబట్టి, అప్పటికే డిజైన్స్ అయినాయి కాబట్టి, అప్పటికే వర్క్స్ అయినాయి కాబట్టి, అక్కడికే టెండర్లు అయిపోయినాయి కాబట్టి, అంతా రెడీగా ఉన్న నేపథ్యంలో ఈయన వచ్చి ముఖ్యమంత్రిగా వచ్చి ఎడగొట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తూనే రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా చేసుకుని చంద్రబాబు నాయుడు దాని పట్టాల మీద స్పీడ్గా పరిగెట్టించబట్టి రేపొద్దున ఫ్లైట్ దిగుతోంది భోగాపురం ఎయిర్పోర్ట్లో.
రేపు ఫ్లైట్ అక్కడ ట్రయల్ బేస్లో ఒక ఫ్లైట్ దిగుతోంది. అక్కడ రన్వే స్ట్రిప్ రెడీ చేశారు. ఆ తర్వాత ఒక 3-4 నెలల్లో కంప్లీట్గా ఫుల్ రేంజ్లో దాన్ని వర్క్లోకి తీసుకొస్తారు. దానికి అరే అసలు ఊదర కొట్టేస్తున్నారు. జగనన్న శంకుస్థాపన చేస్తే ఏంది శంకుస్థాపన చేసింది? శంకుస్థాపన చేసిన ప్రతివాడు చరిత్రకారుడు అయిపోడు. అలా అయిపోయే వాళ్ళైతే చాలామంది చరిత్రకారులు అయిపోయేవాళ్ళు ఈ పాటికి. సో ఇప్పుడు ఏంటయ్యా వచ్చిన బాధ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు తెచ్చుకోవడంలో దేశంలోనే నంబర్ 1 అని నిన్న ఒక నివేదిక వచ్చింది. ఫోర్బ్స్ అంతర్జాతీయ పేరెన్నికన్న ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఆర్టికల్ వచ్చింది, ఇవాళ పత్రికల్లో ఆర్టికల్ వచ్చింది. అది చూసిన దగ్గర నుంచి పైకెక్కినాయి. నేను తోచట్లా, చెమట్లు పడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు, ఒకరికి పేరు రావడం ఇష్టం ఉండదు. ఏదో గడ్డివాన్ దగ్గర టైప్ అనమాట. మనం చేయం, ఇంకొకటి చేయనీయం, మనం ఏదో సామి చెప్తారు కదా అట్లా. సో పరిస్థితి ఏంటంటే, రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. రెండో స్థానంలో ఒరిస్సా ఉంది 13%. అంటే గ్యాప్ చూడండి, ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి గ్యాపే సుమారుగా 12% ఉంది. అంత అడ్వాన్స్గా ఆంధ్రప్రదేశ్ ఉంటే మరి మనకి ఎక్కడ నిద్ర పట్టుద్ది? మనకి చెమటలు పడుతూ ఉంటాయి కదా, మనశ్శాంతి ఉండదు. దానికి తోడు రేపు ఫ్లైట్ దిగుతుంది, ట్రయల్ రన్ చేస్తున్నారు భోగాపురంలో. ఎలాగ దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఎలాగ దీన్ని ప్రజల్లో నెగిటివ్ క్యాంపెయిన్ చేయాలి, అందుకని ఇది ఎంచుకున్నారు. ఇంక ఇలాంటివి ఎన్ని చూడాలో. అయితే ఈ భోగాపురం అనే దాని యొక్క హిస్టరీ ఏంటి, ఏం జరిగింది, ఈ గుంటనక్కలు ఎందుకు ఇలా బయలుదేరాయి, సైకో ఫ్యాన్స్ ఎందుకు ఇలా తయారు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడు, అదే భ్రమంలో ఉంటే ఆ కాస్త బట్టలు కూడా చింపేస్తారు వీళ్ళు. మరి ఎందుకు ఆయన గ్రహించట్లేదు? లేకపోతే అదే చెప్పే కదా, ఆయనకు అదే నచ్చుతోందా ఏంటి అనేది, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతోంది, ఎలా జరిగింది,